వెల్కమ్ బ్యాక్ టు జూమ్. 370 రూపీస్ బిర్యానీ వల్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కెరీర్ ఎండ్ అయిపోయింది. వినటానికి చాలా కామెడీగా ఉంది కదా. ఫెమినిస్టులు హ్యాపీయా? కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఈ కాంట్రవర్సీ గురించి అందరూ మాట్లాడుతున్నారు. దీని మీద మీమ్స్ వచ్చాయి, రీల్స్ వచ్చాయి, ఫెమినిస్ట్ అనాలిసిస్ వచ్చింది, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చారు. ఆల్మోస్ట్ అందరూ సేమ్ కన్క్లూజన్ ఇచ్చారు. దిస్ ఈస్ హౌ మెన్ థింక్. దిస్ ఈస్ పేట్రియార్కీ అండ్ ఆల్ మెన్ ఆర్ ద సేమ్. నేను ఈ స్టోరీలో అందరికీ కనిపించిన క్యాండిడేట్ని కాకుండా అందరికీ కనిపించిన ఒక ప్యాటర్న్ చూశాను. ముందు ఇన్సిడెంట్ ఏంటనేది షార్ట్ గా చూద్దాం. ఒక స్టాండప్ కామెడీ షోలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తన డేటింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు. అతను ఒక అమ్మాయితో డేట్ కి వెళ్ళాడంట. వాళ్ళు బిర్యానీ తిన్నారంట అండ్ ఆ బిల్ తనే పే చేశాడు. అండ్ ఆ డేట్ అయిపోయాక ఆ అమ్మాయిని తనే డ్రాప్ చేశాడు. కానీ కథ అంతకు మించి ఎదరికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇతను నచ్చలేదు. మ్యాటర్ క్లియర్ గానే ఉంది అండ్ బానే ఉంది. కానీ ఇక్కడ దాన్ని ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కాంట్రవర్షియల్ లైన్ వదిలాడు. వాడు బిర్యానీ కోసం స్పెండ్ చేసిన ఆ 370 రూపీస్ కి గాను ఆవిడ రొమాంటిక్ గా ఇన్వాల్వ్ అయిపోవాలి, ఫిజికల్ గా ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకున్నా అని చెప్తున్నాడు. ఈ మెంటాలిటీ ఏదైతే ఉందో అది చాలా రాంగ్. డేట్ కి వెళ్ళడం అంటే కాంట్రాక్ట్ కాదు. ఒక మనిషి మీద మీరు డబ్బులు స్పెండ్ చేశారని చెప్పి వాళ్ళు మీకోసం ఏది పడితే అది చేయాలని రూల్ కూడా లేదు. కానీ డిస్కషన్ అక్కడతో క్లోజ్ అవ్వలేదు. ఎందుకంటే సోషల్ మీడియాకి కాంట్రవర్సీ అనేది ఆక్సిజన్ లాంటిది. సో కొన్ని గంటల్లోనే ఈ క్లిప్ వైరల్ అయింది. లక్షల మంది రియాక్ట్ అయ్యారు. కంపెనీ కూడా రియాక్ట్ అయింది. సో అతని జాబ్ నుండి పీకేసింది. ఆ అబ్బాయి అకౌంట్స్ కూడా డియాక్టివేట్ అయిపోయాయి అండ్ అతను పబ్లిక్ అపాలజీ కూడా ఇచ్చాడు. సరే, ఇప్పటికైనా స్టోరీ కంప్లీట్ అయిందా అంటే లేదు. ఎందుకంటే ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ స్టార్ట్ అయింది. మన సొసైటీలో పనిష్మెంట్ అనేది తప్పు బట్టి వస్తుందా లేదా సోషల్ మీడియాలో జనాలు ఇచ్చే నెగిటివిటీ బట్టి వస్తుందా? ఎందుకంటే ఈ కాంట్రవర్సీలో ఒక మనిషి చెత్త మాట్లాడాడు. దాన్ని ఒక కెమెరా రికార్డ్ చేసింది. ఇంటర్నెట్ దాన్ని మసాలా వేసి బూస్ట్ చేసింది. పబ్లిక్ అవుట్రేజ్ క్రియేట్ అయింది అండ్ దాని వల్ల ఇతను పనిచేసే కంపెనీ ఇతని మీద యాక్షన్ తీసుకుంది. సో మొత్తానికి ఇతని కెరీర్ అలాగే సోషల్ లైఫ్ కొలాప్స్ అయిపోయింది. కానీ ఇండియాలో ప్రతిరోజు జరిగే వేల ఇన్సిడెంట్స్ లో ఈ ఒక్కటే ఎందుకు నేషనల్ డిస్కషన్ అయింది? ప్రతిరోజు ఫాల్స్ అక్యూజేషన్స్ గురించి స్టోరీస్ వస్తున్నాయి, డొమెస్టిక్ వైలెన్స్ స్టోరీస్ ఉంటాయి, హారాస్మెంట్ స్టోరీస్ ఉన్నాయి, ఎక్స్ప్లాయిటేషన్ స్టోరీస్ ఉంటాయి, ఎమోషనల్ అబ్యూస్ స్టోరీస్ కూడా ఉంటాయి. కానీ అన్ని వైరల్ అవ్వవు, అన్ని నేషనల్ అవుట్రేజ్ క్రియేట్ కూడా చేయవు. సోషల్ మీడియాలో వైరల్ అయిందంటే దానికి అటెన్షన్ వచ్చినట్టు. అటెన్షన్ ఎక్కడుంటుందో అక్కడే కెమెరా ఉంటుంది. కెమెరా ఎక్కడుంటుందో అక్కడ మాత్రమే మొరాలిటీ ఉంటుంది. మిగతా చోట్ల సైలెన్స్. ఎవడ పనాడు చూసుకుంటాడు, ఎవడో పెద్దగా దేన్ని పట్టించుకోడు. కానీ ఈ కాంట్రవర్సీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. కొన్ని రీల్స్ వచ్చాయి. 370 రూపాయల బిర్యానీతో ఇన్ని ఎక్స్పెక్టేషన్స్, మెన్ ఆర్ సో చీప్, ఆల్ మెన్ ఆర్ సేమ్ అని. ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. అసలు పాయింట్ వదిలేసి ఆల్ మెన్ ఆర్ సేమ్ అని ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? దీన్ని జెండర్ వార్ లాగా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? అసలు ఆ లాజిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక మనిషి చెత్తగా బిహేవ్ చేశాడు, కరెక్ట్. కానీ ఆ ఇన్సిడెంట్ నుండి 70 కోట్ల మంది మేల్ సైకాలజీని ఎలా కన్క్లూడ్ చేస్తున్నారు? ఇది సైన్స్ కాదు, ఇదే ప్రాపగెండా, ఇదే హిపోక్రసీ. అండ్ ఇంకో విషయం నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. సోషల్ మీడియాలో ఈ సో కాల్డ్ ఫెమినిస్టులు చేసే డిస్కషన్లు చూసాక నాకు ఒక ఇంప్రెషన్ వస్తుంది. వీళ్ళ ఊహల్లో అందరూ మేల్స్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోతున్నారు. అందరూ ఏసీలో ఉన్న ఆఫీసెస్ లో కూర్చుని మాత్రమే వర్క్ చేస్తున్నారు. అందరూ ఏదో ఒక కార్పొరేట్ ప్రివిలేజ్ తోనే బతుకుతున్నారు అన్నట్టు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇండియాలో యావరేజ్ మేల్ లైఫ్ అదా? డెలివరీ రైడర్స్ గా వర్షంలో ఎండలో తిరిగే వాళ్ళు ఎవరు? రోడ్డు మీద 45 డిగ్రీల ఎండల్లో పనిచేస్తున్న కన్స్ట్రక్షన్ వర్కర్ ఎవరు? నైట్ షిఫ్ట్స్ లో ట్రక్స్ నడిపేది ఎవరు? మైన్స్ లో దిగేది ఎవరు? ఆటోలు నడిపేది ఎవరు? ఎలక్ట్రిక్ పోల్స్ ఎక్కేదెవరు? డ్రైనేజ్ సిస్టమ్స్ క్లీన్ చేసేదెవరు? ఫిషింగ్ బోట్స్ లో సముద్రంలోకి వెళ్లేదెవరు? ఫ్యాక్టరీస్ లో డేంజరస్ మెషినరీ మధ్య పనిచేసేదెవరు? డెలివరీ బాయ్స్ గా ఎండకి వానకి తేడా లేకుండా తిరిగేదెవరు? అలాగే బార్డర్ లో నుంచి మన ప్రాణాన్ని కాపాడుతున్న సెక్యూరిటీ ఫోర్సెస్ లో ఉన్న మెజారిటీ ఎవరు? మెన్. సోషల్ మీడియాలో కనిపించే మెన్ పర్సెంటేజ్ చాలా తక్కువ. ఇండియాలో మెజారిటీ మేల్ వర్క్ ఫోర్స్ కోడింగ్ డెస్క్ల దగ్గర కూర్చొని పని చేయట్లేదు. చాలా మంది డేంజరస్ జాబ్స్ చేస్తున్నారు, రికగ్నిషన్ లేకుండా వర్క్ చేస్తున్నారు. అందుకే నాకు ఆల్ మెన్ ఆర్ ది సేమ్ అని వినిపిస్తే చిరాకు వస్తుంది. ఎందుకంటే ఆ సెంటెన్స్ చెప్పే వాళ్ళకి యావరేజ్ మేల్ లైఫ్ గురించి ఐడియా ఉండదు. ఈఎంఐ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్, ఇన్కమ్ ప్రెషర్, జాబ్ ఇన్సెక్యూరిటీ, ఫిజికల్ ఎగ్జాషన్, లోన్లీనెస్, ఫెయిల్యూర్ ఫియర్, ఈ బర్డెన్ తో బ్రతికే మిలియన్స్ ఆఫ్ మెన్ ని ఒక వైరల్ క్లిప్ తో డిఫైన్ చేయడం అన్యాయం, దారుణమైన అన్యాయం. అసలు ఒక మగాడు తన కుటుంబం గురించి ఎంత సెల్ఫ్లెస్ గా ఆలోచిస్తాడో తెలుసా? మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్ గురించి మీరు వినే ఉంటారు. అందులో ఇంజ్యూర్ అయ్యి చావు బతుకుల్లో ఉన్న వ్యక్తి మాటలు ఒకసారి మీరే వినండి. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పలకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసివా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాంటాడు. ఇంకో విషయం, సైన్స్ ఏం చెప్తుందంటే
క్రానిక్ స్ట్రెస్ మన బాడీని మన బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ స్ట్రెస్ కార్టిసాల్ లెవెల్స్ ని పెంచుతుంది. రీసెర్చ్ ప్రకారం ప్రొలాంగ్డ్ స్ట్రెస్ అనేది మన మెమరీ మీద, డెసిషన్ మేకింగ్ మీద, ఎమోషనల్ కంట్రోల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ వాటి వల్ల కొన్ని స్టడీస్ ప్రకారం బ్రెయిన్ ష్రింకేజ్ కూడా జరుగుతుందంట. అంటే మనం మెషిన్స్ కాదు. ప్రెజర్ మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈఎంఐ ప్రెజర్, ఫ్యామిలీ ప్రెజర్, కెరీర్ ప్రెజర్, జాబ్ ఇన్సెక్యూరిటీ, మ్యారేజ్ ప్రెజర్, ఇలా ఫెయిల్యూర్ అంటే భయం, అలాగే ఒంటరితనం, రెస్పాన్సిబిలిటీ, ఈ బర్డెన్స్ అన్నిటితో బ్రతికే మిలియన్స్ ఆఫ్ మెన్ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, ప్రెజర్ ఉంది కాబట్టి బ్యాడ్ బిహేవియర్ జస్టిఫై అయిపోదు. అలా అని చెప్పి ప్రెజర్ ఉందనే ఫ్యాక్ట్ ని కూడా తీసి పడేయకూడదు. అదే పాయింట్. నేను సింపతి అడగడం లేదు, అకౌంటబిలిటీ నుంచి ఎస్కేప్ అవ్వమని కూడా చెప్పట్లేదు. నేను చెప్పేది ఒకటే, ఒక మనిషి చేసిన చెత్త పనిని క్రిటిసైజ్ చేయండి, తప్పులేదు, 100% సపోర్ట్ చేస్తా. కానీ ఆ ఎక్స్క్యూజ్ తో కోట్ల మంది మెన్ ని బలి పశువుల్లాగా మార్చేసి కుటుంబాలని నాశనం చేయకండి. ఎందుకంటే ఈ ఇంటర్నెట్ కి ఒక డేంజరస్ హ్యాబిట్ ఉంది. ఇండివిజువల్ మిస్టేక్ ని కలెక్టివ్ గిల్ట్ లా మార్చేస్తున్నారు. ఒక కాంట్రవర్సీని జెండర్ వార్ గా మార్చేసి టాక్సిక్ మనుషుల్ని పెంచేస్తున్నారు. ఈ కాంట్రవర్సీ 370 రూపాయల బిర్యానీ గురించి కాదు. ఈ కాంట్రవర్సీ మన డిస్కషన్ స్టాండర్డ్స్ గురించి. యాక్చువల్లీ ఈ డిస్కషన్ గురించి ఆలోచిస్తుంటే నాకు ఇంకొక రీల్ గుర్తొచ్చింది. మీరు కూడా చూసే ఉంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని స్లాప్ చేస్తుంది, అంటే కొడతది. కామెంట్ సెక్షన్ లో ఈ సో కాల్డ్ ఫెమినిస్ట్ ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఏ గో క్వీన్, హీ డిజర్వ్డ్ ఇట్, ఐకానిక్ స్ట్రాంగ్ ఉమెన్. దీనికి మళ్ళీ లక్షల్లో లైక్లు, వేలల్లో షేర్లు ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సేమ్ రీల్ ని రివర్స్ చేయండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని స్లాప్ చేశాడు. కామెంట్ సెక్షన్ ఎలా ఉంటుంది? అరెస్ట్ హిమ్. టాక్సిక్ మాస్కులినిటీ అంటే ఇదే. వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ జరుగుతుంది, ఎవరేం మాట్లాడలేదేంటి? ఇలా ఒక్క నిమిషంలో అవుట్ రైజ్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ స్లాప్ గురించి కాదు, ప్రిన్సిపల్ గురించి. ఎందుకంటే సేమ్ యాక్షన్ రెండు చోట్ల ఉన్నప్పటికీ రియాక్షన్ మాత్రం చాలా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. ఎందుకు? జెండర్. అక్కడే ప్రియాంక చోప్రా లాంటి సెలబ్రిటీస్ చెప్పే ఆర్గ్యుమెంట్ వస్తుంది. మెన్ అండ్ ఉమెన్ ఫిజికల్లీ డిఫరెంట్. మెన్ స్ట్రాంగ్ గా ఉంటారు, ఉమెన్ కంపారిటివ్లీ వీక్ గా ఉంటారు. కాబట్టి కాంటెక్స్ట్ డిఫరెంట్ అంట. కాబట్టి ఒక అమ్మాయి అబ్బాయిని కొట్టినా తప్పలేదంట. సరే, ఫిజికల్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, నోబడీ ఇస్ డినైయింగ్ దట్. కానీ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఫిజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పి ఫిజికల్ వైలెన్స్ ని ఎలా జస్టిఫై చేస్తున్నారు? నాకు ఫెమినిజం తో ప్రాబ్లం లేదు, కానీ ఇంటర్నెట్ ఫెమినిజం లో కొన్ని స్ట్రేంజ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. మామూలుగా ఉన్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు వీరు ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అనేస్తారు. కానీ ఏదైనా అకౌంటబిలిటీ వచ్చినప్పుడు యాక్చువల్లీ మెన్ అండ్ ఉమెన్ ఆర్ డిఫరెంట్ అంటారు. ప్రియాంక చోప్రా ఆ రీల్ లో చెప్పిన ఒక లైన్ ఉంది. ఈక్వాలిటీ అంటే ఫిజికల్ సేమ్నెస్ గురించి కాదంట. ఈక్వాలిటీ అంటే సెరిబ్రల్ ఈక్వాలిటీ, అంటే బ్రెయిన్ యూజ్ చేసే వర్క్స్ లో మాత్రమే ఈక్వాలిటీ కావాలండి. లైక్ నార్మల్ కార్పొరేట్ జాబ్స్, లీడర్షిప్, CEO పొజిషన్స్, ఇవి. సరే, ఫెయిర్ ఇనఫ్. నేను కూడా ఈక్వాలిటీని అపోజ్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ ఈక్వాలిటీని డిఫెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈక్వాలిటీ అంటే CEO పొజిషన్ షేర్ చేసుకోవడం మాత్రమే కాదు. ఈక్వాలిటీ అంటే సేమ్ స్టాండర్డ్స్ ఉండడం, సేమ్ అకౌంటబిలిటీ, సేమ్ మోరల్ రూల్స్, సేమ్ రెస్పెక్ట్, అన్ని సేమ్ ఉండాలి. ఒకవేళ స్లాప్ రాంగ్ అయితే అది ఎవరు కొట్టినా రాంగే అవ్వాలి. అంతేకాని జెండర్ బట్టి మొరాలిటీ చేంజ్ అవ్వడం ఈక్వాలిటీ కాదు. అది మీ ప్రిఫరెన్స్ అవుతుంది. అందుకే ఈ సోషల్ మీడియాలో కనిపించే సో కాల్డ్ ఫెమినిస్టులు చేసే ఈ హాఫ్ నాలెడ్జ్ రీల్స్ చూస్తే అసహ్యం వేస్తుంది. యాక్చువల్లీ మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో 370 రూపీస్ బిర్యానీ గురించి కాదు, ప్రియాంక చోప్రా గురించి కాదు, ఫెమినిజం గురించి కూడా కాదు. ఇది ఒక డేంజరస్ ట్రెండ్ గురించి. మనం స్క్రీన్ మీద కనిపించే కొన్ని సెకండ్స్ ని చూసేసి కోట్ల మంది మనుషుల క్యారెక్టర్ ని జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. అలా చేస్తే ఎప్పుడు కూడా ఈక్వాలిటీ రాదు, ఫెయిర్నెస్ రాదు, హ్యూమానిటీ కూడా పోతుంది. మిగిలేదంతా కూడా టాక్సిసిటీ మాత్రమే. ఇంకెక్కడ చూసినా మెన్ వర్సెస్ ఉమెన్, లెఫ్ట్ వర్సెస్ రైట్, అస్ వర్సెస్ దెమ్. కానీ రియల్ లైఫ్ అంతా సింపుల్ కాదు. సో బ్లైండ్ గా ఇలాంటి ఇష్యూస్ ని పట్టుకుని మెన్ మీద లేదా ఉమెన్ మీద హేట్ స్ప్రెడ్ చేయడం ఆపేయండి. అలాగే వ్యూవర్స్ కూడా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఈ సొసైటీకి అలాగే మన ఫ్యామిలీ స్ట్రక్చర్ కి బోత్ మెన్ అండ్ ఉమెన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. సో ఇక నుండి స్టేట్మెంట్స్ పాస్ చేసే ముందు మీ బలుపుని పక్కన పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళు ఎదవలు అయి ఉండొచ్చు, కానీ అందరూ అలా ఉండరు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.